లంచాలంటే చాటుగా డబ్బులు తీసుకోవడం చూసాం కానీ లాలూ ప్రసాద్ కుటుంబ కుంభకోణం భలే విచిత్రం. ఆయన రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఈ రైల్వే లైన్మెన్లని లేకపోతే కనుక ఇతరత్ర ఈ 4th గ్రేడ్ ఉద్యోగాలు ఉంటాయి కదా, ఆ ఉద్యోగాలకు సంబంధించినటువంటి దాంట్లో అవన్నీ ముందు అవుట్ సోర్సింగ్గా చేర్చుకుని ఆ తర్వాత పర్మనెంట్ చేస్తుంటారు అనమాట. ఆ ఉద్యోగాలకి ఒక కొత్త విధానం తెచ్చారు. బీహార్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ ఉద్యోగానికి డబ్బులు ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తారు. అయితే డబ్బులు లేవు అంటారు. ఎందుకంటే అక్కడ పేదలకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళకి ఓ 2 ఎకరాలు 3 ఎకరాల పొలం ఉంటే ఎకరం 50,000 1,00,000 ఉంటుంది. వాళ్ళ దగ్గర ఎంత భూమి ఉందో అంత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం పేరుతో రిజిస్టర్ చేయాలి. తేజస్వి యాదవ లేకపోతే ఇంకోళ్ళు ఉన్నారు, మేసానా, వీళ్ళందరి పేరుతో రిజిస్టర్ చేయాలి. ఆ రిజిస్టర్ చేసిన వాళ్ళకి చేసిన 15 రోజుల్లోపు ఇక్కడ ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత పర్మనెంట్ చేసేటప్పుడు